ఎంతో కాలంగా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని వైద్యపరంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పుట్టినరోజును పురస్కరించుకుని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో కేక్ కట్ చేశారు. ఆయన ఆ తర్వాత రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అయ్యన్న పుట్టినరోజును పురస్కరించుకుని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి పెద్ద బొడ్డేపల్లి మార్కెట్ యార్డుల్లో వేరువేరుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు విశేషమైన స్పందన ఏర్పడింది. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు. మా నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి చాలా వరకు లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం. మనం ఇంకేదంటే అప్పుడు వరదలు అయ్యి వచ్చాయి, కారణంతో చేయలేకపోయాం. ఆ చెయ్యిపోవడం వల్ల లాస్ట్ ఇయర్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. డెలివరీస్ టైంలో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు. చాలా పుట్టినరోజు చేసుకున్నాను పుట్టిన తర్వాత. ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం. ఇవాళ చాలా స్పందన, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేని స్పందన ఈవేళ పెట్టాం. ఇవాళ 4 బ్లడ్ బ్యాంక్ పెట్టాం. ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డుపల్లిలో ఒకటి పెట్టాం, అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో నర్సీపట్నంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకొచ్చాం, అది కూడా పైన అవుతుంది. ఇక్కడ నర్సీపట్నంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఆ కుర్రోళ్ళు కూడా పిలిచి అడిగాను కొంచెం హెల్ప్ చేయి.